మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఏంటి మమ్మీ, తీర్పు చెప్పేశావు కదా. నువ్వు అనుకుంటున్నట్టు అక్కడే అన్యాయం జరగలేదు కదా, ఇంకా ఎందుకు అంత కోపంగా ఉన్నావు? తొలిసారిగా ధర్మపీఠం ముందు తప్పుడు తీర్పు చెప్పేదాన్ని. సమయానికి జానకి అడ్డుపడకపోయుంటే ఈరోజు ఒక కుటుంబం నా వలన బలైపోయేది. అది తలుచుకుంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు తప్పు చేసినట్టు ఎలా అవుతుంది మమ్మీ? నువ్వు సాక్ష్యాన్ని చూసి తీర్పు చెప్పాలనుకున్నావు, కానీ కుముదా, ధర్మపీఠం అంటే 32 గ్రామాల మీద పెత్తనం కాదు, అంతమంది ప్రజల నమ్మకం. ఎవరికి ఏ కష్టమొచ్చినా ధర్మపీఠం ముందు చెప్పుకుంటే న్యాయం జరుగుతుంది అనే నమ్మకం. అది ఊపిరి ఉన్నంతవరకు నిలబెట్టుకోవాలి. ఊహల్లో కూడా ఆ తప్పు జరగకుండా చూసుకోవాలి. ఏంటి రుద్ర, మేమేదో తప్పు చేసినట్టు అలా చూస్తున్నాం? మీరు తప్పు చేశారని నేననలేదే. మీకు మీరే ఎందుకలా ఊహించుకుంటున్నారు? ఇన్నాళ్ళు మీ కళ్ళే నా కళ్ళు అనుకున్నాను, అలాగే చూశాను. మీరు చెప్పిన ప్రతిదీ విన్నాను, అవన్నీ నిజమనే అనుకున్నాను. కానీ ఈరోజు అందులో కూడా తప్పుందని అర్థమయ్యింది. నేను వాడి మాటలు నమ్మి మీ దగ్గరికి తీసుకురావడం తప్పే, కానీ ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాను. మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తాను. ఈ ఒక్క తప్పు కాయండి వదిన. మీరు చేసిన తెలివి తక్కువ పని వలన నేను ఊరందరి ముందు తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఇంకా ఎలా క్షమించమంటావు? మమ్మీ, నీకు తలవంపులు వచ్చింది వీళ్ళు చేసిన పని వల్ల కాదు, ఆ జానకి అరిచిన ఆరోపుల వల్ల. తప్పు కాబట్టి తప్పు అని చెప్పాను, అదేం తప్పు కాదే. తను గొప్పదాన్నని నిరూపించుకోవడానికి అందరి ముందు నిన్ను దోషిగా నిలబెట్టాలనుకుంది. నిజాన్ని నిరూపించిన జానకి దోషెలా అవుతుంది? తనకు నిజం తెలిసిన వెంటనే నీ దగ్గరికి వచ్చి చెప్పాలి కదా. అవును వదిన, ఈ ఊర్లో ఉండే మనిషే కదా. మీరు పరువు గురించి ఎలా ఆలోచిస్తారో తెలిసిన వ్యక్తే కదా. మరి మీ పరువు పోతుందని ఆ అమ్మాయి ఆలోచించదా? ఈ కుటుంబం దయ మీద ఆ కుటుంబం బతుకుతుంది. ఆ కృతజ్ఞత కూడా వాళ్ళకి లేదా? అవును రుద్ర, నువ్వు బాగా ఆలోచించు. ఒకవేళ ఇదే విషయం దీక్షితుల గారికి తెలిస్తే ధర్మపీఠం దగ్గర చెప్పరు, నేరుగా వచ్చి నీ దగ్గర చెప్తారు. మరి జానకి ఏం చేసింది? ధర్మపీఠం ముందు నిన్ను నిలదీసింది. తను గొప్పదాని అని చెప్పుకోవడానికి అందరి ముందు నిన్ను ఎదిరించింది. తప్పు జరిగితే మాత్రం నిలదీసి తీరుతాను. నువ్వు క్షమాపణ చెప్పమంటే అలాగే చెప్తాను అని ఒకరోజు సమయం అడిగింది. మరుసటి రోజు అన్ని మాటలనే వరకు, మనం తనని నిందిస్తున్నామని అందర్నీ నమ్మించే వరకు తను మౌనంగా ఉంది. తరువాత ఒక పిల్లాడితో నాటకమాడి అసలు నిజాన్ని నిరూపించింది. అవును మమ్మీ, అందరి ముందు మనల్ని చెడ్డవాళ్ళని చేయడానికే అంత నాటకం ఆడింది. ఒక కుటుంబం తన వల్ల బాగుపడిందని తీర్పు నువ్వు చెప్తే జేజేలు తనకు కొట్టారు. అదే మమ్మీ ఆ జానికి తెలివితేటలు.
తాను నీ గౌరవాన్ని నిలబెట్టినట్టు నటించి అందరి ముందు నువ్వు కూడా తప్పుడు తీర్పిస్తావని నిరూపించింది. తెలివిగా ఆడుతున్న నాటకాన్ని నమ్మావు అంటే నువ్వే మోసపోతావు. జానకి నిజాన్ని నిరూపించింది కాబట్టి తనని నేను మెచ్చుకున్నాను. ఒకవేళ తనది నటన అని తెలిసినా నా తప్పు లేకుండానే నేను తప్పు చేశానని అందరి ముందు నిరూపించాలి అనుకుంటే మాత్రం నేను ఎవ్వర్నీ వదిలిపెట్టను. మమ్మీ కోపం చూసి నేను ఉనికిపోయాను డాడ్. జానకిని ఎక్కడ సపోర్ట్ చేస్తుందో అనుకున్నాను. మీ మమ్మీ మంచిదమ్మా, నిజాన్ని నమ్ముతుంది. మనం ముంచేవాళ్ళం అబద్ధాన్ని నిజంలా చూపిస్తాం. జానకి మీద వదినకు మంచి అభిప్రాయం ఉన్నా ఇప్పుడు మనం చెప్పిన మాటలతో కోపం మరింత పెరుగుతుంది. ఏంట్రా మొహానికంత అలా రాసేసుకున్నావు? బ్రో, దీన్ని ముల్తాని మట్టి అంటారు. దీని మొహానికి రాసుకుంటే మొహం ఎంత మృదువుగా అందంగా ఉంటుందో తెలుసా? రేయ్, మనకి లేని అందం మట్టి రాసుకుంటే వస్తుందా? సెట్టైర్లు వద్దమ్మా. హే, నీకంటే అమ్మాయిని పడేసే ఇంట్రెస్ట్ లేదు, కానీ నాకు అమ్మాయిల్ని పడేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఆ అమ్మాయిలు నాకు పడాలనుకో, నా మొహం మీద చి 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 ఈ ముల్తాని మట్టి పడాల్సిందే. టాక్ టాక్. రే, పిచ్చి పిచ్చి వేషాలు వేసి లేనిపోని గొడవలు తెచ్చుకోకు. చూడు బ్రో, నీ తమ్ముడు ఏం చేసినా లోక కళ్యాణం కోసమే చేస్తాడు. యు నో దట్. నువ్వు చేసేది లోక కళ్యాణం కోసం కాదు, నీ కళ్యాణం కోసం అని చెప్పు. అసలు నువ్వు ఎలా అనుకున్నా నాకు నష్టం లేదు. నేను మాత్రం ఈ ఫేస్ ప్యాక్ తో హీరోని అయిపోతా. ఎందుకైనా మంచిది నువ్వు ఈ గదిలోంచి మాత్రం బయటికి వెళ్ళకు. ఎందుకో? నా అందానికి దిష్టి తగులుతుందా? భూమి నేను ఇలా చూసిందనుకో జడుచుకుని చస్తుంది. అమ్మో, నిజమే అన్నయ్యో. అది మామూలుగా నా మొహం చూస్తేనే దడుచుకుని చచ్చిపోద్ది. ఇంక ఇందులో నన్ను చూసిందనుకో ఏ బండ తీసుకున్నాను దబదబా కదా? బాధ. సరే వెళ్ళి మొహం కడుక్కోపో. హే, 2 minutes లాస్ట్ స్టేజ్ లో ఉన్నాను. రప్ప వెళ్ళు. రప్ప రప్ప. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు. భూమి, అమ్మా భూమి, ఏంటమ్మమ్మా? మేడ మీద గదిలో పెద్దబా ఉన్నాడు, తనకి జ్యూస్ ఇవ్వమ్మా. అమ్మో, నేనివ్వనమ్మమ్మా, నువ్వే ఇవ్వు. అదేంటమ్మా, నిన్ను కట్టుకోబోయేవాడు, నువ్వివ్వకపోతే ఎలాగా? లేదమ్మమ్మా, నేను గదిలోకి వెళ్తే చిన్నబాబు నన్ను ఏదో ఒకటి అంటాడు. నేను భయపడతాను, మళ్ళీ నన్నే తిడతాడు. వాడు నిన్నలా ఆట పట్టిస్తూ ఉంటాడమ్మా. అయినా ఇంకెంతకాలం? నీకు పెద్దబావతో పెళ్ళైపోయాక అప్పుడు నువ్వు వదినిగారవుతావు కాబట్టి నువ్వే వాణ్ణి ఏడిపించచ్చు. నా తల్లివి కదూ, ఈ జ్యూస్ తీసుకెళ్ళివ్వు. వెళ్ళు. పిచ్చి పిల్ల. Dangerous. The girl is so dangerous. Cha 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 cha. బాబా, Hey! బాబా, బ్రో బ్రో, ఒక్క నిమిషం. వెరీ సీరియస్. ఓకే ఓకే సీరియస్.
ఈ ముల్తాని మట్టి నేను కడుక్కునేవాడిని కదా, నువ్వు జ్యూస్తో కడగడం ఎందుకు? ఫోన్లేరా, తనేం చేయడం లేదన్నావు కదా, నీ ఫేస్ని క్లీన్ చేసింది బానే ఉంది కదా. బ్రో, నువ్వు దీన్ని ఇలాగే వెనకేసుకొస్తే నాకు కాలిపోతుంది. నేను ముందే చెప్పాను కదరా, తనకి ఎదురు పడితే జరిగే పరిణామాలన్నీ ఇలానే ఉంటాయని. దానికి నేనెక్కడ ఎదురెళ్ళాను బ్రో, నేను ఈ గదిలోనే ఉన్నాను కదా. ఆవిడ గారు ఎదురొచ్చి నా మొహాన్ని జ్యూస్ కొట్టి నేనేదో ఆవిడని కొట్టినట్టు ఎలా ఏడుస్తుందో చూడు. కొండ ముచ్చి మొహం. ఏయ్, ఏంటి బావా, ఏంటి బావా? సారీ బావా, నేను ఇలా చూసేసరికి భయం వేసింది, అందుకే లాగి జ్యూస్ నీ మొహం మీద కొట్టేశాను అని ఏడుస్తావు అంతే కదా. తల్లి నీకు నమస్కారం, దయచేసి వెళ్ళిపో. సారీ ఏయ్, నాకు సారీ చెప్పకు, చిరాగ్గా ఉంది. రేయ్, ఎందుకు అరుస్తావు? పాపం రా, తను భయంతోనే చేసింది కానీ నీ మీద కోపంతో కాదు కదా. ఆవిడ గారు ఇంట్లో ఏం చేసినా మీరందరూ సపోర్ట్ చేస్తారు, నేనేం మాట్లాడినా ఇదిగో ఇలా నాకు పనిష్మెంట్ ఇస్తుంటారు. అమ్మా భూమి, మీరు బయటికి వెళ్తే ఈ జ్యూస్ తో పాటు నా ఫేస్ ప్యాక్ కూడా కడుక్కుంటాను. ప్లీజ్ కదా, వెళ్ళొచ్చు కదా. గెట్ అవుట్, ఎలా? వెళ్ళు, త్వరగా కడుక్కొని మళ్ళీ ఫేస్ ప్యాక్ పెట్టుకో. బ్రో, వెళ్ళరా. dangerous, she's so dangerous. వచ్చావా అమ్మా? చాలాసేపటి నుంచి నీ గురించి ఎదురు చూస్తున్నాను. నువ్వు త్వరగా భోంచేసి పడుకోమ్మా. రేపు పొద్దునే మనం ఊరు వదిలి వెళ్ళిపోవాలి. ఎక్కడికి నాన్నా? ఈ ఊరితో ఉన్న బంధం తెగిపోయింది. వేరే ఊరు వెళ్ళిపోదాం. అక్కడే ఏదో ఒక పని చేసుకొని బతుకుదామమ్మా. ఏంటి నాన్నా, ఆ రాముని వదిలి నువ్వు రాగలవా? ఈ మట్టికి దూరంగా ఉండగలవా? తప్పదమ్మా. కూతురు మీద మమకారం నన్ను ఈ మట్టికి దూరం చేస్తుంది. వెళ్ళక తప్పదు. ఇప్పుడు ఈ ఊరు వదిలి వెళ్ళిపోయేంత తప్పు మనమేం చేశాం నాన్నా? అసలు ధర్మపీఠం దగ్గర ఏం జరిగిందో తెలుసా? అక్కడ ఏం జరుగుంటుందో నేను ఊహించగలనమ్మా. నువ్వు సాక్ష్యాలు చూపించావు. తీర్పు శ్రీను వాళ్లకు అనుకూలంగానే వచ్చి ఉంటుంది, అంతే కదా? అవునన్నా, వాళ్ళెంత ఆనందంగా ఉన్నారో తెలుసా? వాళ్ళింటికి నన్ను తీసుకెళ్లారు. అందుకే ఇంటికి వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది. ఊరంతా నన్ను మెచ్చుకుంటున్నారు. ఇలాంటప్పుడు మనం వెళ్ళిపోవటం ఎందుకు? చూడమ్మా, ఈ చుట్టుపక్కల ఊళ్ళన్నీ ఆ కుటుంబం మీద ఆధారపడి బ్రతుకుతున్నాయి. అందరూ నిన్ను మెచ్చుకోవచ్చు, కానీ ఆ ఇంట్లో వాళ్ళు మాత్రం నిన్ను మెచ్చుకుంటారని నేను అనుకోను. వాళ్ళకి కోపం పెరిగింది అంటే నీకు ప్రమాదం ఎటు నుంచి వస్తుందో కూడా ఊహించలేను. అందుకే మనం రేపు తెల్లవారుగానే ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం. అలా వెళ్ళిపోయేదాన్ని అయితే ఇంతలా సాహసం చేసి నేను ఆ సాక్ష్యాన్ని సంపాదించేదాన్ని కాదు నాన్నా. ఒక కుటుంబాన్ని నిలబెట్టాలి అనుకున్నాను. ఇప్పుడు గెలిచాక పారిపోతానని ఎలా అనుకుంటున్నావు నాన్నా? ఇంకేం మాట్లాడద్దు జానకి. ఏదో అదృష్టం బాగుంది కాబట్టి నిన్న నువ్వు నన్ను రక్షించావు. ఈరోజు మనిద్దరం ఇలా ఉన్నాం, కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. నేను కాలాన్ని నమ్ముకోలేదు నాన్నా, న్యాయాన్ని నమ్ముకున్నాను. నిజానికి బలం ఎక్కువ, ఓటమికి భయం ఎక్కువ. అందుకని మనం భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. నిప్పు లాంటి సీత మీద కూడా నింద వేసిన లోకంలో బతుకుతున్నామమ్మా. దేవత కూడా అగ్ని పరీక్ష ఎదుర్కొనే రోజులు. ఆ కాలంలోనే అలా ఉంటే ఇది కలికాలం. ఇంకెలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. ఈ ప్రాణం ఉంది అంటే అది నీకోసమే అమ్మా. నీకేమైనా జరిగిందంటే నేను తట్టుకోలేను. అందుకే నువ్వు ఇంకేం మాట్లాడటానికి వీల్లేదు. రేపు ఉదయాన్నే మనం ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం, అంతే. తినమ్మా, ఒక ముద్ద తిను. అదేంటమ్మా, నోటి దగ్గర అన్నాన్ని విసరకూడదని ఎన్నోసార్లు నువ్వే చెప్పావు. మరి నువ్వే విసిరి కొట్టావేంటి? నేను అడుగు బయట పెట్టి ప్రపంచాన్ని చూడనంత మాత్రాన ఏం జరుగుతోందో తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాదురా.
ఎక్కడ ఏం జరుగుతోందో అన్నీ నాకు తెలుసు. చివరికి ఒక సాధారణమైన పూజారి కూతురు చేతిలో ఓడిపోయిన మీరు బొబ్బిలి సింహాసనాన్ని సాధిస్తారని నేనెలా ఆశిస్తాను? లేదమ్మా, ఈరోజు ఓడిపోవచ్చు. జానకి వేసిన ఎత్తు మేము తెలుసుకోవడంలో పొరపాటు జరుగుండొచ్చు. కానీ ఆ ధర్మపీఠం మీద మాత్రం మన పాదం మోపకుండా ఉండను. నీకు బయట ప్రపంచాన్ని చూపించకుండా ఆగను. జానకి చేసిన పనిని ఊహించలేని నువ్వు ఇక బొబ్బిలి కోటని ఎలా స్వాధీనం చేసుకుంటావురా? ప్రతిదానికి ఒక సమయం రావాలి కదమ్మా. ఆవేశపడితే అనర్థం జరుగుతుంది. అలా అని ఆలస్యం చేస్తే నిరాశే మిగులుతుందిరా. లేదమ్మా, బొబ్బిలి వారసత్వం తప్ప ఇంకెవ్వరూ ఆ ధర్మపీఠం మీద కూర్చోలేరని నువ్వే నాతో చెప్పావు. కానీ నా రక్తం ఆ ధర్మపీఠం మీద కూర్చోడానికి సిద్ధమైంది. నా కూతుర్ని నాకు ప్రతిరూపంగా పెంచాను. నా కూతురు నా నమ్మకాన్ని నిలబెట్టగలదన్న నమ్మకం నాకుందమ్మా. అక్కడ ఆ దక్ష కూతురికి పిరికితనం ఆవహించేలా చేశాను. ఇక్కడ నా కూతురికి నా పగని నూరిపోశాను. ఈ రక్తంలోనే ఆ వంశం మీద పగ తీర్చుకోవాలని పంతం పెరుగుతుంది. నా కూతురు ఆ ఇంట్లో ఉన్నంత వరకు ఆ ఇంటి మనిషిలానే ఉంటుంది. కానీ తాననుకున్నది సాధించే క్రమంలో ఎవరు అడ్డొచ్చినా, చివరికి రుద్ర అడ్డుపడినా అనుకున్నది సాధిస్తుంది. శభాష్! శత్రు ఇంటిలోనే తనకి శత్రువుని పెంచాను అంటున్నావు. హ, నీ తెలివికి నా జోహార్లు. కానీ అక్కడ తెలివి తక్కువ వాళ్ళు ఎవ్వరూ లేరు. అది బొబ్బిలి వంశం, మర్చిపోకు. ఇన్నాళ్ళు మీ ఆట ఆ ఇంటి ఆడవాళ్లతో ఆడారు. ఇప్పుడు ఆ ఇంటి వారసుడొస్తున్నాడు. తననెలా ఆడిస్తారు? భార్గవ్ నా అల్లుడవుతాడమ్మా. కుముద చేతిలో కీలు బొమ్మ అవుతాడు. తను చెప్పినట్టుగా ఆడే ఆట బొమ్మగా మారతాడు. అప్పుడు ఆ బొబ్బిలి వంశం మొత్తాన్ని మన చెప్పు చేతల్లో పెట్టుకుని ఇన్నాళ్ళు మనం సాధించవలసిన పగ నా కూతురు రూపంలో తీర్చుకుందాం. అక్కడ జరగబోయే ఆ వికృత క్రీడని చూడ్డానికి నువ్వు కూడా అడుగు బయట పెట్టి అక్కడికి వచ్చే రోజు ఎంతో దూరంలో లేదమ్మా. నా మాట నమ్మో. ఉండమ్మా, అన్నం తీసుకొస్తాను. ఆగరా! నువ్వు చెప్పింది జరిగిన రోజే నీ చేత్తో పెట్టే ముద్ద నా గొంతు దిగుతుంది. అంతవరకు నువ్వు నాకు అన్నం పెట్టడానికి వీల్లేదు. అమ్మా, బాధపడకన్నయ్య. అమ్మ కోపంలో అర్థం ఉంది. అమ్మలా చెప్తేనేరా నా పంతం మరింత పెరుగుతుంది. అక్కడ నేను చేసే క్రూరత్వం మరింత చెలరేగుతుంది. హలో అమ్మా. రుద్ర, ఎలా ఉన్నావమ్మా? నేను బాగానే ఉన్నానమ్మా. అక్కడ మీరందరూ ఎలా ఉన్నారు? ఊరికొచ్చే సమయం కోసం సంవత్సరాలు లెక్కేస్తూ రోజులు గడుపుతున్నాను. ఈ దూరం శాశ్వతం కాదు కదమ్మా. అవును రుద్ర, దూరం తీరం దాటింది. ఊళ్ళోకి అడుగు పెట్టే రోజు వచ్చేసింది.
రేపు దాక్షాయనికి ఆబ్దికం పెట్టడం కోసం మేమందరం అక్కడికొస్తున్నాం. ఇక శాశ్వతంగా అక్కడే ఉంటాం. నిజమేనమ్మా. భూమికి కూడా పెళ్లి వయసు వచ్చింది కాబట్టి ఇక పెళ్లి చేసేయడమే మంచిది. అవునమ్మా, అప్పుడే నేను నా కూతురికిచ్చిన మాట ఆ దైవ సాక్షిగా నెరవేరుతుంది. ఈ ఆబ్దికం అయిపోగానే దీక్షితులు గారితో ముహూర్తం పెట్టించి పెళ్లి జరిపించాలి. తప్పకుండా. ఎన్నో ఏళ్ల తర్వాత మన ఇంట్లో జరుగుతున్న శుభకార్యం అంగరంగ వైభవంగా జరుగుతుంది. మీకోసం నేను ఎదురుచూస్తూ ఉంటాను. ముందుగా రేపటి కార్యక్రమానికి ఇంక నువ్వేం చెప్పక్కర్లేదమ్మా. నా చెల్లెల అబ్దికానికి కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేయిస్తాను. ఉంటానమ్మా. సరేనమ్మా. అమ్మా దక్ష, రేపు సూర్యోదయంతో ఇన్నాళ్ల మా అజ్ఞాతవాసానికి విముక్తి లభించబోతుందమ్మా. నీ కూతుర్ని తీసుకుని మన ఊరికొస్తున్నాను. జానకిని స్తంభానికి కట్టేయండి. అమ్మా అమ్మా, వద్దమ్మా అమ్మా, వద్దమ్మా, నా కూతురిని వదిలేయండి అమ్మా. అమ్మా వదలండి. నేను నీకు ముందు నుంచే చెప్తూనే ఉన్నాను, పెద్దవాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని. డబ్బున్నంత మాత్రాన పెద్దవాళ్ళైపోతారా? వీళ్ళు కోటల్లో ఉన్నా కుటిలంతా బతికేవాళ్ళు. వీళ్ళు పెద్దవాళ్ళు కాదు. నార్మల్. రుద్రాణి అధికార బలానికి జానకి తల వంచుతుందా?